నమస్తే, వెల్కమ్ టు టెక్లాస్ కిచెన్. టుడే వచ్చి నల్లేరు చట్నీ చేస్తున్నాము. దీనికి కావాల్సినవి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ నల్లేరు ఉప్పు నీళ్ళలో బాగా కడుక్కోవాలండి, క్లీన్ చేసుకొని. ఇప్పుడు ఇది కూడా ఆయిల్ అది పప్పులన్నీ వేయించుకున్నాం కదా, అది మిక్సీ జార్లో తీసేసుకుని ఇది సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ షేడ్ అవుతుంది ఫ్రై అయిన తర్వాత. అంత మట్టికి అంటే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కలుపుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఫైనల్లీ ఇట్లా ఫ్రై అయినాయండి. చూసారు కదా, కలర్ మారింది, గ్రీన్గా ఉంది. ఈ కలర్ ఇట్లా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఇట్లా ఫ్రై చేసుకోవాలి, మాడకుండా అన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నాకు 7 మినిట్స్ పట్టింది ఇది ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని చట్నీ చేసుకుందాం. ఎందుకంటే ఇందులో ఈ పప్పుల ఎండుమిరపకాయలు, మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఎండుమిరపకాయల ప్లేస్లో. నేనైతే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అండ్ 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇందులో ఉప్పు వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, అండ్ రుచికి సరిపడా చింతపండు. అది పులుపు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ వేసుకున్నాక ఈ ఒకసారి ఫస్ట్ మిక్సీ పట్టేయాలి. ఇది మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు నల్లరికాయలు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మెదిగింది. వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఇట్లా మెదిగిన తర్వాత మనం నల్లరికాయలు వేసుకుని మిక్సీ కొట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నల్లరికాయలు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఫైనల్లీ దిస్ ఈజ్ నల్లరికాయల చట్నీ. ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చు. అది ఇష్టపడే వాళ్ళైతే బెల్లం వేసుకోవచ్చు. అలాగే ధనియాలు కూడా ఫ్రై చేసుకుని, నువ్వులు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో బెల్లం ఇష్టం ఉండదు కాబట్టి బెల్లం వేయలేదు నేను. ఇది పక్క రాయలసీమ ట్రెడిషన్లో నేను చేశాను. దీనికి తర్వాత అది ఏమీ అవసరం లేదండి. ఇట్లే నెయ్యి వేసుకుని లేదంటే ఉత్తిదే అన్నంలో కలుపుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది తినడం వలన ఏంటంటే కాల్షియం, చాలా మన బాడీకి కావాల్సిన కాల్షియం బాడీకి బాగా అందుతుంది. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.